చంద్రబాబు మూల నక్షత్రం కావటంతో సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రభుత్వం తరపున దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇక ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలని వేడుకున్నట్లు తెలిపారు. దుర్గమ్మ దయతో కృష్ణమ్మ పరవలు తొక్కుతోందని, ప్రాజెక్టులు జలకలతో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. 2027లో గోదావరి, 28లో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాలా ఆశీర్వదించాలని కోరుకుంటాను. పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దొక్కుతూ సముద్రంలోకి వెళతా ఉంది. ఈ సంవత్సరం దగ్గర 93-94% రిజర్వాయర్లు అన్నీ కూడా ఒక జల కళ సంతరించుకున్నది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సంపద కూడా పెరగాలి. అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇప్పటికి 8 లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజే దగ్గర 1,20,000 మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. తొందరలో 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 2028 కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి. ఈ 2 పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని, దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది. ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు. ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది, లేకపోతే మైసూరు గుర్తొచ్చేది. ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తొచ్చే విధంగా